రాజధాని ఢిల్లీ వరుసగా రెండో రోజు సీజేపీ కార్యకర్తల ఆందోళనతో దద్దరిల్లింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రకటించారు. సీజేపీ కార్యకర్తల ఆందోళనకి కేజ్రీవాల్తో పాటుగా పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. జంతర్ మంతర్ దగ్గర రెండో రోజు ధర్నాకు దిగారు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు. తమ డిమాండ్లు సాధించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని ప్రకటించారు. సీజేపీ నేత అభిజిత్ దీప్కే శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న తమపై పోలీసులు దమనకాండ ప్రయోగించారని ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జిలో వందలాది మంది కార్యకర్తలు గాయపడ్డారని అన్నారు. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తోంటే కావాలనే రెచ్చగొట్టారని ఆరోపించారు. 3 ప్రధాన డిమాండ్లతో సీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలని ప్రధాన డిమాండ్ ముందు పెట్టారు. జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. తర్వాత నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ ఆందోళనలకు పలువురు సెలబ్రిటీలు మద్దతు ప్రకటించారు. ప్రకాష్ రాజ్, షబానా ఆజ్మీ తదితరులు జంతర్ మంతర్ దగ్గరకొచ్చి సంఘీభావం ప్రకటించారు. కేంద్రం తీరుపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. शांतिपूर्ण तरीके से बच्चे संसद की ओर जाना चाहते थे, उनके ऊपर बुरी तरह से डंडे बरसाए गए। कई बच्चों का सर फट गया, हड्डियां टूट गई, पैर टूट गया, हाथ टूट गए। बहुत ही बर्बरता के साथ मोदी जी ने अपने बच्चों पे हमला कराया है। సోనం వాంగ్చుక్కు హైకోర్టులో ఊరట లభించింది. సోనం వాంగ్చుక్ను మేదాంతా ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి మేదాంత ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక కమిటీతో సోనం ఆరోగ్యం పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 22 రోజుల పాటు ఢిల్లీలో దీక్ష చేశారు సోనం వాంగ్చుక్. ఆయన అరెస్టు తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. సోనం వాంగ్చుక్ను సఫ్దర్జంగ్ ఆస్పత్రి నుంచి మేదాంత ఆస్పత్రికి తరలించారు.